Education is not an eligibility, it's an ability who can do it. ఈ ప్రపంచంలో చాలామంది ఏదో చేయాలనుకుంటారు, కానీ ఏది చేయలేక ఆగిపోతూ ఉంటారు. అలాంటి వారిలో ఇదొకరి కథ. హే రామ్, ఇలా చూడు ఒకసారి. ఇదే కదా నువ్వు కావాలనుకుంది? ఎంబీబీఎస్ నీ డ్రీమ్ అని చెప్తుంటావు కదా. వీడికి ఏమైంది? అరే ఏమైందిరా వచ్చేసావు? చెప్పురా, ఎందుకు బాధపడుతున్నావు? ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నావు కానీ మనీ లేవా? సరే, మనీ ఉంటే చదువుతావా? అయితే సరే, నేను ఇస్తా నీకు, నువ్వు చదువుకో. ఓకే? పద వెళ్ళి మాట్లాడదాం. సార్, మా వాడు చదువుకుంటాడట సార్. వాడు పని చేయడు, నేనే పని చేస్తా. వాడేదో రాస్తాడట. ఓకేనా సార్? సరే, చదువుతా అంటున్నావు కాబట్టి నీ ఇష్టం. బాగా చదువుకో, టైం వేస్ట్ చేసుకోకు. సార్, పుస్తకాలు కొనడానికి కొంత డబ్బు అవసరం ఉంది. రామ్, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఇదిగో నీకు కాల్ వచ్చింది. హలో రామ్, మీ ఫ్రెండ్ విరాజ్ 2 వారాల క్రితం క్యాన్సర్తో చనిపోయాడట. హలో హలో బాబా, ఉన్నావా?
ఆకలిగా ఉంది. సరే అక్కడికి వెళ్ళి నీళ్ళైనా తాగుదాం. ఎవరితను ఇక్కడ కూర్చున్నాడు? ఆయన ఈ టైంలో ఇక్కడ కూర్చొని చదువుతాండేంది? చూస్తుంటే ఎవరు లేని వారిలా కనిపిస్తాండే. సర్లే, ఒక్కసారి అయితే వెళ్ళి అడిగి చూద్దాం. ఎవరు బ్రో మీరు? ఏం చదువుతున్నారు? ఏంటిది? దేనికోసం? ఇంత రాత్రిపూట ఇక్కడ కూర్చొని చదువుతున్నారేంది? సరే, నేను ఈ పక్కనే ఉంటాను, నాతో పాటు రండి. ఎందుకు? నాతో రా, వెళ్ళి మాట్లాడదాం. ఓహో, మాటలు రావా?